సార్ తప్పకుండా చేస్తారు సార్ అనొచ్చు. అది ఆయనకి వెంటనే ఆ రోజున అనిపించడం, అది నిజంగా నేను నా పూర్వజన్మ అదృష్టం సార్. ఇవాళ రిలీజ్ అంటే ఆయన అది నమ్మారు. ఎస్ దెర్ ఈజ్ సంథింగ్. నేనేదైతే విని నమ్మానో ఏదో ఉంది, నాకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. నిజంగా సిన్సియర్గా చెప్తున్నాను సార్. నేను ఏదో పెద్ద ఇంగ్లీష్ సినిమాని అవపోసం పట్టి అదేం లేదండి. అది బాగున్నట్టుగా ఉంది సార్, ఒక థ్రిల్లింగ్ ఉంది, కానీ ఏముంటుందో ఏదో ఉంది అంతే. ఏదో ఉందంటే నువ్వు మా బాలుగారు నువ్వు చెయ్యి, కొన్ని దశాబ్దాలు గుర్తుంటుందన్నాడు ఆ మహానుభావుడు పైనుంచి ఆశీర్వాదం. నిజంగా నువ్వు ఇది గుర్తుంటుందా, నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావో నాకు అనవసరం, తర్వాత ఏదైనా చెయ్యి అంటే ఇదే జరిగిందండి. నిజంగా అక్కడి నుంచి ఒక పండగ. ఎంత పండగ అంటే సినిమా మొదలెట్టినప్పటి నుంచి దీనికి అఫ్కోర్స్ మనకి ముందు పిసి శ్రీరామ్ గారు కెమెరాను, ఇళయరాజా, ఓ పక్కన జంధ్యాల గారు అప్పటికి డైరెక్టర్గా పెద్ద పెద్ద హిట్లు కొట్టేసి వాళ్ళు ఉన్నాడు. డైలాగ్ కొంచెం తగ్గించుకున్నారు అప్పటికి. ఈయన డైలాగ్ సంగీత గారు నేను రాస్తా కృష్ణ అని చెప్పారు ఆయన. అందరూ ముందుకొచ్చి అన్నారు, ఆర్టిస్టులు కూడా అట్లాగే అందరం చాలా బాగా అందరూ అలా జాయింట్గా దీనికి అందరూ కలిశారు. అన్నీ పండగలాగా మొదలై. పండగ అనేది ఎందుకంటున్నానంటే అండి, ఈ సెట్ వేసిన తర్వాత అన్నపూర్ణాలు అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు అండి, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరికీ ఏంటి ఏం జరుగుతుంది, ఇది ఏం జరుగుతుంది వాళ్ళకి నాకు వచ్చిన ఇదే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది. కృష్ణదేవరాయ అంటారు, పక్కన బ్యాక్ టు ఫ్యూచర్ అంటున్నారు, ఏం జరుగుతుంది. ప్రతి వాళ్ళు డైరెక్టర్లు, అందరు డైరెక్టర్లు ఉన్నాయి. ఆ ఫొటోస్ అన్నీ వదిలేను ఇప్పుడే.